సుందరాకాండ లేదా నియమముతో ఏ చిట్టు కిందనో నివసించుచు తాపసుడనయ్యేదను. సీతాదేవిని కానక ఇట నుండి వెనుకకు మాత్రము పోజాలను. సీతాదేవి యునికి తెలిసి కొనక నిట నుండి వెడలుదునా. అంగదుడు తక్కిన వానరులను బ్రతుకరు. మరణము కలిగేనేని దోషమేర్పడును. అట్లు కాక జీవింతుమేని శుభములు చూడవచ్చును. కావున నేను మరణింపను, జీవించుతో తప్పక శ్రేయము కలుతును. ఇట్లా కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు మాటి మాటికి అనేక విధముల మదిలో దుఃఖపడుచు శోకము నుండి బయటపడడయ్యను. సీత విషయమట్లుండుగాక మహాబలుడు దశగ్రీవుడగు రావణుని వధింతును. దీనిచే వైర నిర్యాతనమైన కాగలదు. లేదా రావణుడు నెత్తికొని సముద్రము మీదుగా వెడలి వచ్చి అగ్నిహోత్రమున పశువును సమర్పించినట్లు రావణుని రామున కిత్తును అని ఇట్లు సీతను గానక విచారించుచు ఆ విషయమునే మదిలో నెడతెగక భావించుచు హనుమంతుడు మరలా నిట్లాలోచించెను. కీర్తిశాలియగు సీతాదేవి ఎగపడునంత వరకు నేను మాటి మాటికి ఈ లంకాపురిలో వెదికెదను. సంపాతి చెప్పెదను కదా అని రామునిటక్కు కొనివత్తునా. రాముడు భార్యను గాననిచో వానరులెల్ల కాల్చివైచును. కావున నేనిచటనే ఆహార నియమము పాటించి జితేంద్రియుడనై నివసింతును. నాకై వానరులందరూ నశింపరాదు. ఈ అశోకవనము పెద్ద పెద్ద మ్రానులతో కూడియున్నది. సీత ఇందున్నదేమో చూచెదను. ఈ వనమింతకు ముందు నేను వెదుకనిదే. వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అశ్వినులను, వాయువును నమస్కరించి రాక్షసుల శోకము పెంపొందించుచు నశోకవనం కేగెదను. సకల రాక్షసులను జయించి తపస్వికి ఓలే ఇక్ష్వాకు వంశము నానందింపజేయు సీతాదేవిని రామునకు సమర్పింతును. మహా తేజస్శాలి వాయుపుత్రుడకు హనుమంతుడు చింతచే నింద్రియములు కలతనొందగా ఒక్క ముహూర్త కాలమిట్లు తలపోసి లేచి నిలబడెను. ఆ హనుమంతుడు రామలక్ష్మణులకు నమస్కారము, సీతాదేవికి నమస్కారము, రుద్ర ఇంద్ర యమ వాయువులకు నమస్కారము, చంద్ర సూర్యులకు మరుద్గణములకు నమస్కారము అని హనుమ ఇట్లు వారికి ప్రణామమునర్చి పిమ్మట తన రాజు సుగ్రీవునకును నమస్కరించి అశోకవనమెంత విశాలమో తెలియగోరి అన్ని దిశలను పరిశీలించెను. హనుమంతుడట్లు ముందుగా మనస్సు చేతనే శుభకరము అశోకవనమున ప్రవేశింపవలెనని మదిలో నిశ్చయించి అనంతర కర్తవ్యమాలోచించెను.